ఏదో మాట్లాడుతున్నారు, కానీ సజీవంగా ఉంచాలి. కామ్రేడ్ గద్దరన్నను మరోసారి చంపొద్దండి. తను అమరత్వం పొందిండు, అమరుడయిండు, అమరుల పాటయిండు, ఆదివాసీ పాటయిండు, మహిళల పాటయిండు, ప్రజల గొంతుకయిండు. అన్నింటికంటే ముఖ్యంగా ఎక్కడి నుంచి మొదలైంది ఇది అంటే నక్సల్బరీ పోరాటం, శ్రీకాకుళం పోరాటం, కరీంనగర్ గోదావరి లోయ పోరాటం, జగిత్యాల జైత్రయాత్ర పోరాటం, సిరిసిల్ల పోరాటం, ఇన్ని రకాల పోరాటాల ప్రేరణతోటి కామ్రేడ్ గద్దరన్న పాటై ముందుకొచ్చిండు. అది ఎప్పటికీ ఎవ్వరు కూడా మర్చిపోలేనటువంటిది. అది వాస్తవం. వాస్తవానికి మనం దగ్గరగా మాట్లాడుకుంటే మంచిది. ఎవరు మాట్లాడినా మనం గట్టిగా అనేక రకాలుగా చప్పట్లు కొడితే అదే వాస్తవం అనుకుంటారు, మేం మాట్లాడిందే సరైంది అని అనుకుంటారు. కాబట్టి దయచేసి ఎవరు ఏం మాట్లాడుతున్నారు అనేటువంటి దాన్ని ఖచ్చితంగా మాట్లాడుకోవాలి, అది చర్చించుకోవాలి కూడా. ఎందుకంటే ఈ కరపత్రంలోనే ప్రజాయుద్ధ నౌక. ప్రజాయుద్ధం అంటే ఏంటండి? ఒకరు వేరే రూపంలో చెప్పొచ్చు, మేము ఇంకో రూపంలో చెప్పొచ్చు. బహుజనులకు రాజ్యాధికారం రావాలని ఒకరు అంటుండొచ్చు, ప్రజాయుద్ధం ద్వారా ప్రజారాజ్యం రావాలని మేమంటుండొచ్చు. దానికి దీనికి కొంచెం తేడా ఉండొచ్చేమో, కానీ అదొకటేమో పార్లమెంటరీ పందాన్ని ఎంచుకున్నటువంటిది, ఇంకొకటేమో ప్రజాయుద్ధాన్ని ఎంచుకున్నటువంటిది. ప్రజాయుద్ధ నౌక కామ్రేడ్ గద్దరన్న ప్రథమ వర్ధంతిలో మనం మాట్లాడుకుంటున్నాం. ఇవాళ అనేక విషయాలు చర్చకు వచ్చినాయి. ఇక్కడ సంతోషమే, ఆహ్వానిద్దాం, కానీ అవాస్తవాలు మనం మాట్లాడుకోవద్దు ఎప్పుడు కూడా. వాస్తవానికి దగ్గరగా మాట్లాడుకుంటేనే కామ్రేడ్ గద్దరన్నకు సరైనటువంటి నివాళి అని అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య కళాకారులంగా మేము భావిస్తూ ఉన్నాం. జననాట్య మండలి ఎక్కడి నుంచి పుట్టిందండి? నక్సల్బరీ ఉద్యమంలో పుట్టింది జననాట్య మండలి. జననాట్య మండలి పుట్టిన కొద్ది కాలానికే అరుణోదయ పుట్టింది. సమంగా అవి ముందుకు సమసమాజ స్థాపన కోసం జరుగుతున్నటువంటి పోరాటాల్లో ఒక పాటై, మాటై, ఆటై, అమరుల ఆశయ బాటై ముందుకు సాగినటువంటిదే ఈ పాట. అందుకనే ఇంతకంటే ఎక్కువగా పాడినటువంటి వాళ్ళు, పాడుతున్నటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు బయట. కానీ కామ్రేడ్ గద్దరన్నకే ఇంత పేరు ఎందుకు వచ్చింది అంటే అది ప్రజల పాట అయిండు గనుకనే కామ్రేడ్ గద్దరన్నకు పేరు వచ్చింది. అది నక్సల్బరీ పాట అయిండు గనుకనే కామ్రేడ్ గద్దరన్నకు పేరు వచ్చింది. అది శ్రీకాకుళం పాట అయిండు గనుకనే కామ్రేడ్ గద్దరన్నకు పేరు వచ్చింది. జగిత్యాల జైత్రయాత్ర పాట అయిండు గనుకనే కామ్రేడ్ గద్దరన్నకు పేరు వచ్చింది. కాబట్టి మనం అందుకనే అనేక విషయాలు ఎవరెవరి మధ్యలో ఏమైనా ఉండొచ్చు కాక, కానీ అవే వాస్తవాలు అని దయచేసి ఏ వేదికల మీద మాట్లాడొద్దండి. ఎవరినో నేను విమర్శించడానికో, ఎవరినో ఉద్దేశించో, ఎవరినో బాధ పెట్టడానికో నేను మాట్లాడట్లేదు. కానీ గద్దరన్నను మరొకసారి చంపొద్దు అని మాత్రం మాట్లాడడానికే నేను మాట్లాడుతున్నాను. కామ్రేడ్ గద్దరన్న ఒక 15 రోజులకు, ఇంకొక 15-20 రోజులకు అమరుడవుతాడనగా ఇంతకుముందు నేను వేదిక మీద చెప్పినను, ఇవాళ కూడా చెప్తున్నాను. నిమ్స్ హాస్పిటల్, ఇవి వాస్తవాలు. ఎందుకంటే నిమ్మ సత్యనారాయణ గారు, మెడికల్ సూపరింటెండెంట్ నిమ్మ సత్యనారాయణ గారు కూడా అక్కడ ఉన్నారు, ప్రత్యక్ష సాక్షి. అక్కడ నేను ఆపరేషన్కి పోతున్నాను, ఒకసారి మిమ్మల్ని కలిసి మాట్లాడదామని వచ్చినా అని చెప్పేసి అక్కడికి గద్దరన్న వచ్చిండు. కామ్రేడ్ అమర్, నేను ఒక కామ్రేడ్కు బాగలేకపోతే ఆ కామ్రేడ్ గురించి మాట్లాడడానికి మేము నిమ్స్ హాస్పిటల్కి పోయినాం. అట్లనే మేము కూడా చూపించుకున్నాం. ఆ రోజు అనుకోకుండా కామ్రేడ్ గద్దరన్న అక్కడికి రావడం, మేము అక్కడికి పోవడం, కలిసి కొంతసేపు మాట్లాడుకోవడం, కలిసి భోజనం చేయడం, చాలా విషయాలు చర్చించుకోవడం కూడా జరిగింది. అందులో ప్రధానంగా ఒక మాట బయటకు వచ్చింది. ఏంటి అంటే, నేను ఆపరేషన్కి పోతున్నా అంటే ప్రజల పాటకు మరణం లేదన్నా, నువ్వు క్షేమంగా తిరిగి వస్తావు. నీ నోటి నుంచి వచ్చినటువంటి మాట ఒక ప్రజా సాంస్కృతిక యుద్ధాన్ని, అంటే ఒక ప్రజల యొక్క పక్షాన నిలబడి ఉండేటువంటి పాటగా ప్రజా సాంస్కృతిక రంగాన్ని మనం ముందుకు తీసుకుపోవాల్సినటువంటి అవసరం ఉన్నది అని ఒక మాట కామ్రేడ్ గద్దరన్న అన్నాడు. వచ్చిన తర్వాత విమల, నేను ఇంకా అందరినీ కూడేసుకొని ఈ ప్రజా సాంస్కృతిక రంగాన్ని మనం ముందుకు తీసుకుపోదాం
అని మాట్లాడినటువంటి మాటలు వాస్తవాలు. మేమన్నాం, కమ్రేడ్ అమర్ అన్నాడు, అన్నా మీకు మరణం లేదు, నీ పాటకు మరణం లేదు, కాబట్టి నువ్వు తప్పకుండా తిరిగి వస్తావు, ఆ బలమైన సాంస్కృతికోద్యమాన్ని మీరందరూ కలిసి భుజాన వేసుకొని మీరు కలిసి ముందుకు నడుస్తారు, మీరు అన్నట్టు మీ చెల్లె మీ వెంట ఉంటుంది అని చెప్పేసి ఆనాడు నిమ్స్ హాస్పిటల్లో అన్నటువంటి మాటలు ఇవి. కానీ బాధాకరమైనటువంటి అంశం ఏంటంటే ఆయన భౌతికంగా మన మధ్య లేకపోయినా ఆయన చివరి రోజుల్లో ఏం మాట్లాడినో సరే, రాజ్యాంగాన్ని పట్టుకున్నాడు, ఎవరు కాదంటం లేదు. అట్లా అనుకుంటే కమ్యూనిజాన్ని నమ్ముతున్నటువంటి వాళ్ళు కొంతమంది పార్లమెంటరీ పందాన్ని ఎంచుకున్నారు, విప్లవాన్ని నమ్ముతున్నటువంటి వాళ్ళు, విప్లవాన్ని కాంక్షిస్తున్నటువంటి వాళ్ళు కొంతమంది పార్లమెంటరీ పందాన్ని ఎంచుకున్నారు, కొంతమంది సాయుధ పోరాటాన్ని ఎంచుకున్నారు. అంతిమ లక్ష్యం వాళ్ళందరినీ కూడా ఒకటే, ప్రజల్ని గెలిపించాలని, ప్రజారాజ్యం రావాలని. అది మనం ఆలోచించాలి. రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి ఆ హక్కుల గురించి రాజ్యాంగం మీద ప్రమాణం చేసి అధికారాన్ని ఏలుతున్నటువంటి వాళ్ళు, ఈ దేశాన్ని, రాష్ట్రాలను పరిపాలిస్తున్నటువంటి వాళ్ళు నిజంగా అమలు చేస్తున్నారా? అమలు చేస్తున్నారా? చెప్పండి అన్నా. అమలు చేయడం లేదు. కానీ అది అమలు జరగాలని కోరుకుంటున్నటువంటి వాళ్ళు కూడా, విప్లవకారులు కూడా ఇంకొక అడుగు ముందుకేసి ఇంకో కొన్ని విషయాలను కూడా వాళ్ళు చర్చకు పెట్టిండొచ్చు. అవి వాస్తవాలే. వాస్తవానికి దూరంగా మనం ఎందుకు మాట్లాడుకోవాలి? ఒక జననాట్య మండలిని భుజాన వేసుకొని ముందుకు నడిపినటువంటి వ్యక్తి కమ్రేడ్ గద్దర్ అన్న, కమ్రేడ్ దివాకర్ అన్న, కమ్రేడ్ డప్పు రమేష్ అన్న, డోలక్ దయన్న. డోలక్ దయన్న లేకపోతే గద్దర్ అన్న పాటే లేదు వాస్తవంగా. ఎన్ని వేదికలండి, ఒకటా రెండా? సంజీవన్న. అసలు వాళ్ళు ఇట్లాంటి గమకాలు, ఇట్లాంటి రాగాలు నిజంగా కమ్రేడ్ దివాకర్ నుంచి, కమ్రేడ్ సంజీవన్న నుంచి, కమ్రేడ్ గద్దరన్న నుంచి వచ్చినటువంటి. యుద్ధంలో వీరుణ్ణి తుపాకి ముద్దాడే, ఆ తూటాలు ముద్దాడే. యుద్ధంలో వీరుణ్ణి తుపాకి ముద్దాడే, ఆ తూటాలు ముద్దాడే. ఒరిగిన వీరుణ్ణి తల్లి ముద్దాడే, భూతల్లి ముద్దాడే, భూమాత ముద్దాడే, భూతల్లి ముద్దాడే, భూతల్లి ముద్దాడే. అంటే ఈ నేల తల్లిని కాపాడుకోవాలని ఆకాంక్షిస్తున్నటువంటి వాళ్ళెవరు? ఈ నేలను, ఈ భూమిని ఎవరికి దక్కాలని కోరుకుంటున్నటువంటి వాళ్ళెవరు? బడుగు బలహీన వర్గాలకు, దళితులకు, దోపిడీకి గురిగాబడుతున్నటువంటి వాళ్లకు, అణిచివేతకు గురిగాబడుతున్నటువంటి వాళ్లకు ఈ నేల దక్కాలని కొట్లాడుతున్నటువంటి వాళ్ళెవరు? దానికోసం ఒక అద్భుతమైనటువంటి పాట మీ ముందుకొచ్చింది. అందులోంచి ఉద్భవించింది ఆ పాట. వంగపండు ప్రసాదన్న రాసినటువంటి పాట కూడా మనందరికీ తెలిసిందే. ఒకటా రెండా వాళ్ళిద్దరూ కలిసి స్టేజ్ మీద ఆడుతుంటే ఆ వేదిక దద్దరిల్లిపోయేది. వంగపండు ప్రసాదన్న, కమ్రేడ్ గద్దరన్న. ఇంద్రవెల్లి కొండల్లో దండు పుట్టిందో నేస్తమారా, ఇంద్రవెల్లి కొండల్లో దండు పుట్టిందో నేస్తమారావా, ఇంద్రవెల్లి కొండల్లో దండుకు వేళ, దండుకు వేళ, దండుకు వేళ చేతులు ముట్టాయో నేస్తమారావా, దండుకు వేళ చేతులు ముట్టాయో నేస్తమారా, ఇంద్రవెల్లి కొండల్లో దండు పుట్టిందో నేస్తమారా.
నోటి నుంచి బయటి ప్రపంచానికి తెలిసినటువంటి పాట. అట్లనే వంగపండు ప్రసాదన్న నోటి నుంచి కూడా వచ్చింది. ఇట్లాంటి పాటలు ఒకటా రెండా? అందుకే మనం ఏది కూడా మర్చిపోరాదు. వాస్తవాల్ని మాట్లాడుకోవాలని మాత్రమే నేను చెప్పదలుచుకున్నాను. అందుకోసం ఇవాళ ప్రజల కోసం పనిచేస్తున్నటువంటి వాళ్ళు ఒకరా ఇద్దరా, ఎంతోమంది అమరుల త్యాగం, ఆ త్యాగాన్ని ఎత్తిపడుతూ ఆ స్ఫూర్తితోటి ముందుకు సాగుతున్నటువంటి వాళ్ళంగా మాలాంటి వాళ్ళం కూడా అనేక మంది ఉన్నాం. ఇంకా నా గొంగడ ఎవరేసుకుంటారు, నా గోసె ఎవరు కట్టుకుంటారు, నా పాట ఎవరు పాడతారు అని అంటే మేమందరం లేమా? మా భుజాన గొంగడి లేదా? మేము గోసి కట్టుకుంటలేమా? మేము గజ్జె కట్టుకొని ఆడతలేమా? కామెడు గద్దరన్న చనిపోయిన తర్వాత, అమరుడైన తర్వాత 5 రాష్ట్రాలు తిరిగి వచ్చినాం. 5 రాష్ట్రాలు 3 నెలలు నిర్విరామంగా కామెడు గద్దరన్నను ఆ స్థాయిలో నిలబెట్టడానికి, హానర్ చేయడానికి కొన్ని సభలకు చెల్లె వెన్నెల కూడా వచ్చింది. కొన్ని సభలు మేమిద్దరం కలిసి పంచుకున్నాం. కొన్ని సభలు ఇంకా ఇప్పటికీ తిరుగుతానే ఉన్నాం కామెడు గద్దరన్న మీటింగుల కోసం. ఎందుకని? కొంతమంది జీవించినా మరణించినట్టే, కొంతమంది మరణించినా జీవించినట్టే. అందుకోసం ఒక మహాకవి అన్నట్టు, చావు పుట్టుక నీదైనా బతుకంతా దేశానిది అన్నాడు. ఆ బతుకంతా దేశానిదై ఉన్నటువంటి వ్యక్తి కామెడు గద్దరన్న. కామెడు గద్దరన్న గురించి ఈ విషయాలు మాట్లాడుకోవాలి. రాజ్యాంగాన్ని పట్టుకున్నంత మాత్రాన నక్సల్బరీ ఉద్యమాన్ని ఆయన వదిలేసినట్టు కాదు. నక్సల్బరీ ఉద్యమంతో ముడిపడినటువంటిదే కామెడు గద్దరన్న జీవితం. అది లేకుండా లేదు, అది లేకుండా అసలు గద్దరన్న లేడు. గద్దరన్న పాటే లేదు. నక్సల్బరీ ఉద్యమం లేకుండా, శ్రీకాకుళోద్యమం లేకుండా, కామ్రేడ్ సుబ్బారావు పాణిగ్రాహి వారసత్వం లేకుండా ఎంతమంది అండి, ఒకరా ఇద్దరా, వేలాది మంది అమరవీరులు. ఎంతోమంది అమరులైనప్పుడు, బూటక బెదురు కాల్పుల్లో అమరత్వం పొందినప్పుడు ఆ అమరులను తెచ్చుకోవడానికి కూడా రాజ్యం అందరినీ దూరం పెట్టినప్పుడు, నిర్బంధకాండ కొనసాగిస్తున్నప్పుడు, అణిచివేత కొనసాగిస్తున్నప్పుడు నేనున్నానంటూ కామ్రేడ్ గద్దరన్న ఇంకొంతమందిని కామ్రేడ్స్ని వెంట తీసుకొని అమరులను వాళ్ళ కుటుంబాల దగ్గరికి చేర్చినటువంటి వ్యక్తి కామ్రేడ్ గద్దరన్న. అమ్మయిండి అక్కడ, అమరులకు అమ్మయిండి అక్కడ, చెల్లెళ్లకు అన్నయ్యండి అక్కడ, బిడ్డలకు తండ్రిలాగా అయ్యిండి అక్కడ కామ్రేడ్ గద్దరన్న. అట్లాంటి గద్దరన్నను చాలా చిన్నతనంగా మాట్లాడొద్దండి, ఉన్నతంగానే మాట్లాడుకోవాలి. అందుకోసం ఇవాళ నక్సల్బరీ ఉద్యమం నుంచి పుట్టినటువంటి పాటగా, ఆ పాటను భుజాన మీద మోస్తున్నటువంటి వాళ్ళంగా అటు జననాట్య మండలి, ఇటు అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య, ఈ 2 సంస్థలు ఉంటాయి. కొంతమంది వ్యక్తులుగా ఏమైనా కొన్ని పొరపాట్లు చేసి ఉండొచ్చు కాక, కానీ వాటినే హైలైట్ చేస్తూ మాట్లాడాల్సినటువంటి అవసరం ఏముంది? కానీ ఉద్యమం లేదా? పోరాటం లేదా? ఆ పోరాటాల్లో విజయాలు లేవా? ఆ విజయాలపైన కొనసాగించినటువంటి నిర్బంధకాండ లేదా? నిర్బంధకాండ సైతం ధిక్కరిస్తూ ముందుకు సాగినటువంటి ఉద్యమం లేదా? అట్లాంటి ఉద్యమం గురించి మనం మాట్లాడుకోవాలి. ఇవాళ పాటకు పట్టం గట్టిన నేల తెలంగాణ బోలో, జై తెలంగాణ బోలో. పాటకు పట్టం గట్టిన నేల తెలంగాణ బోలో, జై తెలంగాణ. ఆహా, పాటకు పట్టం గట్టిన నేల తెలంగాణ బోలో, జై తెలంగాణ బోలో. పాటకు పట్టం గట్టిన నేల తెలంగాణ బోలో. అటువంటి తెలంగాణ తెలుగు నేల మీద పట్టం కట్టినటువంటి ఆ నేలపై నుంచి ఉద్భవించిన వాడు కామ్రేడ్ గద్దరన్న. అందుకోసం మేమంతా హానర్ చేస్తూ అన్ని రాష్ట్రాలు కూడా తిరిగి రావడం జరిగింది. అందుకే కామ్రేడ్స్ మిత్రులారా, తమ్ముడు హరి, వసంత్, ఆదినారాయణన్న, మీ మిత్ర బృందం అంతా కూడా మొన్న 6వ తేదీన హైదరాబాద్లో జరిగినటువంటి కామ్రేడ్ గద్దరన్న వర్ధంతి సభకు వచ్చినప్పుడు మమ్మల్ని కలిసిండ్రు. నన్ను, చెల్లె వెన్నెలను కలిసి మీరు ఈ సభకు రావాలని ఆహ్వానించింది. వాస్తవంగా మేము చాలా పనులలో తలమునకలై ఉన్నాము. నాకు రావడం కుదురుతుందో లేదో అని అన్నాను. కానీ ఈ అనంతపురం జిల్లాతోటి, ఈ రాయలసీమతోటి మాకు కూడా అనుబంధం ఉంది. నా చిన్నతనం నుంచి ఈ ప్రాంతానికి వస్తున్నా. పెనుగొండలో జరిగినటువంటి పోరాటాలు కానీ, అటు కర్నూలు, అటు ఆదోని,
ఈ ప్రాంతానికి జరుగుతున్నటువంటి అన్యాయం పట్ల కానీ, ఇది వెనకబడేసినటువంటి ప్రాంతంగా మహామహానాయకులందరూ కూడా చాలామంది ఈ ప్రాంతం నుంచే పోయినప్పటికీ ఈ ప్రాంతానికి జరుగుతున్నటువంటి అన్యాయం పట్ల భూముల వెంటనే నీళ్లు ఉండాలనేటువంటి నినాదంతో మేము పాదయాత్రలు చేసినటువంటి పరిస్థితులు కూడా ఇక్కడ ఉన్నాయి. ఇంతెందుకండి, పోయిన సంవత్సరమే పాదయాత్ర చేశాను ఇక్కడ మే నెలలో ఎర్రటెండలో ఆదోని ప్రాంతంలో. కానీ అందుకని ఈ అనంతపురం తోటి నాకు అనుబంధం ఉన్నది. ఈ ప్రాంతంలో జరిగినటువంటి పోరాటాల్లో మా ఆట ఉంది, మా పాట ఉంది, మా మాట ఉన్నది. అందుకని కేవలం కామ్రేడ్ గద్దరన్న పాటగానే చూడకూడదు. ప్రజా ఉద్యమకారుడు కామ్రేడ్ గద్దరన్న పాటగా రావచ్చుగాక, కానీ ప్రజా ఉద్యమకారుడు అయిండు గనుకనే, నాయకుడు అయిండు గనుకనే ఇవాళ మనం ఇన్ని విషయాలు మనం మాట్లాడుకోవాల్సి వస్తుంది కామ్రేడ్ గద్దరన్న గురించి. కామ్రేడ్ గద్దరన్న పాట విని ఎంతమంది ఉద్యమంలోకి పోయి ఉంటారు? ఆ ఉద్యమంలోకి పోయినటువంటి వాళ్ళలో ఎంతమంది ఎన్కౌంటర్లు అయి ఉంటారు? ఎంతమంది అమరత్వం పొంది ఉంటారు? వాళ్ళ అమరత్వాన్ని కీర్తిస్తూ మళ్ళీ ఎంతమంది మీద పాటలు పాడి ఉంటాం? కొంతమంది వేల మంది మీద మేము పాటలు పాడాము ఇప్పటికీ. అందుకని దోపిడీ ఉన్న చోట పోరాటం ఉంటుంది, అణిచివేత ఉన్న చోట ప్రతిఘటన ఉంటుంది. అప్పటి వరకు ఈ పాట బతికే ఉంటుంది. ఖచ్చితంగా ఈ పాటకు మరణం లేదు, ఈ పాటకు మరణం లేదు, ఈ ఆటకు మరణం లేదు అంటూ కామ్రేడ్ గద్దరన్న అమరత్వం పొందిన రోజునే కామ్రేడ్ మిత్ర రాసినటువంటి పాట కూడా మీరందరూ ఇంతకుముందు కూడా విని ఉన్నారు. మళ్ళొక్కసారి ఆ పాట నేను పాడి వినిపిస్తాను. పాటకు లేదు మరణం, నీ ఆటకు లేదు మరణం. అరే పాటకు లేదు మరణం, నీ ఆటకు లేదు మరణం. పాటకు లేదు మరణం, జనమాటకు లేదు మరణం. పాటకు లేదు మరణం, జనమాటకు లేదు మరణం. విప్లవయుగాన గద్దరు జననం, విప్లవయుగాన అవిప్లవ గీతపు పల్లవి చరణం. పాటకు లేదు మరణం, నీ ఆటకు లేదు. ఆహా, పాటకు లేదు మరణం, నీ ఆటకు లేదు మరణం. ఉరుముల మెరుపుల నక్సల్ వరికి, అరే ఉరుముల మెరుపుల నక్సల్ వరికి పుట్టిన బిడ్డర గద్దరు. ఉరుముల మెరుపుల నక్సల్ ఆ అంటరాని ఆకలికే కల ఆర్తనాదమే గద్దరు. అంటరాని ఆకలికే కల చోల్ తెలంగాణ తెగింపు అప్పిన వీరంగణమే గద్దరు. తెలంగాణ తెగింపు అప్పిన ఆ మూడు స్రవంతుల మేలు కలయిక, నిన్నటి నీటి రేపటి ఉదయిక. పాటకు లేదు మరణం, నీ ఆటకు లేదు. బలబలే పాటకు లేదు మరణం. రాలిన యోధుల వీపున మోసిన అమ్మల ప్రేమర గద్దరు. రాలిన యోధుల వీపున మోసిన ఆ వెన్నుల తూటను నెచ్చలి చేసిన నెమలి ఆటరా గద్దరు. వెన్నుల తూటను నెచ్చలి చేసిన నెమలి ఆటరా. ఆ నింగికెగిసిన తారల మెరుపుల యుద్ధ నౌకరా గద్దరు. నింగికెగిసిన తారల మెరుపుల యుద్ధ నౌకరా. ఆ ఎర్ర జెండను, ఆ ఎర్ర జెండను భలే, ఆ ఎర్ర జెండను చోల్, ఆ ఎర్ర జెండను గుండె కద్దుకొని పంచశీలయై ప్రభవించెను. పాటకు లేదు మరణం, నీ ఆటకు లేదు. అరే పాటకు లేదు. నాటిన విత్తును పలకరించిన వాన చినుకురా గద్దరు. నాటిన విత్తును పలకరించిన వాన చినుకురా గద్దరు. ఆ చెలిమితో చిగురాకులు పంచిన కోయిల రాగం గద్దరు. చెలిమితో
గళం ఊటకు ప్రజా సంస్కృతే ప్రగతి బాటకు పాటకు లేదు మరణం పాటకు లేదు మరణం జనమాటకు ఆ పాటకు ప్రాణం ప్రజలే జనమాటకు మూలం శ్రమనే పాటకు ప్రాణం ప్రజలే జనమాటకు మూలం ఆ గుమ్మడి విటలుగా పుట్టిన గాని గుమ్మడి విటలుగా పుట్టిన గాని జన యుద్ధం బాటే పట్టిన పాట పాటకు జనమాటకు మూలం శ్రమనే పాటకు ప్రాణం ప్రజలే జనమాటకు జనమాటకు మూలం శ్రమనే జనమాటకు మూలం శ్రమనే జనమాటకు మూలం జనమాటకు జనం పాటకు మూలం శ్రమనే అది ప్రజలే అది ప్రజల వారసత్వాన్ని కొనసాగిస్తున్నటువంటి వాళ్ళ పాటై నిలుస్తుంది అది అంతిమంగా ప్రజాయుద్ధం మాత్రమే గెలుస్తుంది ప్రజలు చరిత్ర నిర్మాతలు ఆ ప్రజల్ని గెలిపించడం కోసం ప్రజల పాట ఎప్పటికీ నిలుస్తుంది ముందుకు సాగుతుంది అంతిమ విజయం ప్రజలదే అంతిమ విజయం జనం బాటదే జనం ఆటదే జనం పాటదే అందుకోసం ఈ ఆకలి కేకలున్నంతకాలం అడవి బిడ్డలకు అన్యాయం జరుగుతున్నంతకాలం మహిళలకు అన్యాయం జరుగుతున్నంతకాలం నిన్ననే ఒక డాక్టర్ పైన జరిగినటువంటి అతి కిరాతకంగా ఆ అమ్మాయిని రేప్ చేయడమే కాకుండా ఎక్కడికక్కడికి విరిచేసి చంపేసిన తీరు నిజంగా నాగరిక సమాజం అంటున్నారు కదా ఇదా నాగరికత ఉన్నటువంటి సమాజం నాగరిక సమాజమా ఇది నిజంగా నాగరిక సమాజం అంటున్నటువంటి ప్రతి వ్యక్తి కూడా రోడ్డు మీదకి వచ్చి మహిళల భద్రతకు ఏం హామీ ఇస్తారు మీరు అని చెప్పేసి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా రోడ్డు మీదకి రావాల్సినటువంటి సందర్భం ఇవాళ ఉన్నది కేవలం ఒక డాక్టర్ పైన మొన్న జరిగినటువంటి ఘటననే కాదు అంతకుముందు హైదరాబాద్ పక్కనే రంగారెడ్డి జిల్లాలో ఒక దళిత మహిళ పైన జరిగినటువంటి ఒక హింస మామూలు హింస కాదది ఒక లైంగిక హింసనే కాదు అనేక రకాలుగా చిత్రహింసలు పెట్టినటువంటి ఆ బాధ కూడా చెప్పనలవిగా కానటువంటిది ఒకరా ఇద్దరా కొన్ని వెలుగులోకి రానటువంటివి ఇట్లాంటి వాళ్లకు అండగా నిలబడినటువంటి పాట ప్రజల పాట అందుకని మనిషి అన్నటువంటి ప్రతి వ్యక్తి కూడా మెడకాయ మీద తలకాయ ఉన్నటువంటి ప్రతి వ్యక్తి కూడా భక్తి పారవశ్యంతో అనేక మంది రోడ్డు మీదకి వస్తున్నారు అదేవిధంగా వాళ్ళు భక్తిని నమ్ముకున్నటువంటి వాళ్ళంతా రోడ్ల మీదకి వేలాది మంది లక్షలాది మంది వస్తుంటే మానవత్వం కోసం కొట్లాడుతున్నటువంటి వాళ్ళు మానవత్వాన్ని కోరుకుంటున్నటువంటి వాళ్ళు మానవీయ విలువలు కావాలని కోరుకుంటున్నటువంటి వాళ్ళు మానవత్వం మిగలాలి మనిషి అన్నవాడు ఆలోచించాలి అంటున్నటువంటి వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా రోడ్డు మీదకి రావాలి ఇట్లాంటి సంఘటనలు ఆగడానికి మీరేం హామీ పడతారని చెప్పేసి పాలకులను కూడా నిలదీయాలి కేవలం ప్రభుత్వాల బాధ్యతనే కాదు ఈ సమాజం బాధ్యత కూడా ఉండాలి అని చెప్పేసి పౌర సమాజం పైన కూడా ఆ బాధ్యత ఉంది అని చెప్పేసి మనమంతా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది ఆ రకంగా జరిగితే తప్ప ఇట్లాంటి సంఘటనలు ఆగవు అందుకోసం తప్పనిసరిగా ఆ దిశగా ఆలోచించాలని అప్పటి వరకు ఈ పోరాటాలు ఆగకుండా ముందుకు సాగుతాయని కూడా తెలియజేస్తూ ఆగదు 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 ఈ ఆకలి పోరు ఆగదు చల్ ఆగదు 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 ఈ ఆకలి పోరు ఆగదు 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 ఈ ఆకలి పోరు ఆగదు 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 ఈ
దోపిడి పాలన అంతం కోసం ప్రజాపోరు సాయుధ పోరు ఆగదు 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 చీమల దండులు కదిలినై అరే చీమల దండులు కదిలినై ఆ పాముకు గుండెలు అదిరినై చీమల దండులు కదిలినై ఆ చీమల దండులు కదిలినై ఆ పాముకు గుండెలు అదిరినై మేకపోటేళ్ళు దుంకినై పులులు పరుగులు ఆ పులులు పరుగులు తీసినై ఆగదు 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 ఈ ఆకలి పోరు ఆగదు 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 ఈ ఆకలి పోరు మంగళి కత్తులు మెరిసినై అరే మంగళి కత్తులు మెరిసినై ఆ కుమ్మరి ఓములు మండినై మంగళి కత్తులు మెరిసినై ఆ కుమ్మరి ఓములు మంగళి కత్తులు మెరిసినై ఆ కుమ్మరి ఓములు మండినై మంగళి కత్తులు మెరిసినై ఆ కుమ్మరి ఓములు ధన 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 మాదిగడప్పులు ధన 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 మాదిగడప్పులు దండోరా మోగించినై ఆగదు ఆగదు ఆకలి పోరు ఆగదో ఈ దోపిడి పాలన అంతం వరకు ప్రజా పోరు సాయుధ పోరు ఆగదు 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 వర్ధిల్లాలి 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 జోహార్ అమర వీరులకు సాంస్కృతికోద్యమంలో అసువులు బాసిన అమర వీరులకు భారత విప్లవోద్యమంలో అసువులు బాసిన వీరులకు జోహార్ అమర వీరులకు జోహార్ అమర వీరులకు సాధిద్దాం అమర వీరుల ఆశయాలను నక్సల్వారీ ఏకీ